మనసా కవ్వించకే నన్నిలా మానిత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అమానిత్వం గురించి చెప్తున్నాడు. అమానిత్వం పెంపొందించుకోవాలి అంటే మనలో ఉన్న మానిత్వాన్ని ముందు పోగొట్టుకోవాలి. అది ఎలా పోగొట్టుకోవాలి? అనేక రకాలుగా ప్రయత్నించవచ్చు. ఒకటి, మీరు అనుభవిస్తున్న ఈ విజయం మీదే కాదు, తక్కిన వారిది కూడా ఉంది, సమష్టి కృషి వల్ల కలిగింది అని అర్థం చేసుకోవాలి. దానికి తోడు భగవంతుని అనుగ్రహం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. కొందరు నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు గర్వం ఉండకూడదు అని అంటారు. కానీ ఇలా అన్నీ ఉన్నవారు, వారితో సమానంగానో వారికన్నా ఎక్కువగానో ఉన్నవారు ఇంకా కొందరు ఉన్నారు అని గ్రహిస్తే ఈ గర్వం ఉండదు. రెండవ పద్ధతి, ఎవరైనా ప్రశంసిస్తే అంతా ఈశ్వరానుగ్రహం అని చెప్పగలగాలి. 3, మానవమానాలను సమానంగా చూడాలి. మనలను అందరూ అన్ని వేళలా మెచ్చుకుంటారని చెప్పలేం. ఆకాశానికి ఎత్తేసేవారు కొంతమంది ఉంటే, పాతాళానికి కుంగిపోయేలా చేసేవారు మరికొంతమంది ఉంటారు. అందువల్ల మానాన్ని అవమానాన్ని సమానంగా తీసుకోవటం నేర్చుకోవాలి. ముఖ్యమైన అంశం, ఓపెన్ మైండ్ ఉండాలి. వినదగునెవ్వరు చెప్పినా అన్నారు మనవారు. మనం క్లోజ్డ్ మైండ్తో ఉంటే ఎదుటివారు చెప్పింది నేర్చుకోలేం. అందువల్ల ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఉండకూడదు. ఇంకొకటి, ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటే జ్ఞానం నేర్చుకోలేం. ముఖ్యంగా అద్వైత వేదాంతాన్ని నేర్చుకోలేం. ఎందువలనంటే అద్వైత వేదాంతంలో సమిధలు తీసుకుని గురువు దగ్గరకు జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళాలి అని వస్తుంది. ఇందులో ప్రతి పదము ముఖ్యమైనదే. ఈ విలువలు పెంపొందించుకుంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి కలగజేస్తుంది. ఇంకొక అంశం, ఎవరితోనూ వాదించకూడదు. ఎవరి ఆలోచన వారిది. కొందరు చెదురుమదురుగా అనేక అంశాలు నేర్చుకుని వస్తారు. అలాంటి వారితో మనం వాదనలు పెట్టుకోకూడదు. చివరిగా గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. అంటే ఇచ్చి పుచ్చుకోవటం. ఎదుటి వారు చెప్పేది మనం వినాలి, మనం చెప్పేది వారు వినాలి.